విధిని తప్పించుకోలేని కర్మఫలం ఈ పార్ట్ 5లో చూడండి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో వల్ల జీవితంలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో, విధిని ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు ప్రతి విషయం అర్థమవుతుంది. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పార్ట్ 5లో కర్మఫలం గురించి, జ్యోతిష్యంలోని కర్మఫలం గురించి వివరిస్తున్నాను. విధిని తప్పించుకోలేని కర్మఫలం అంటే ఏంటో ఈ వీడియోలో వివరిస్తున్నాను. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల వల్ల జీవితంలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. దానివల్ల మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తాడు, ఎన్ని సమస్యలను ఎదుర్కొంటాడు, అందమైన అదృష్టమైన జీవితాన్ని కోల్పోతాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విధి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ విధి అనేది ఒకరి జీవితంలో అనివార్యమైన మరియు అనితరమైన సంఘటనల ప్రభావమే కదా. ఇది వ్యక్తి నియంత్రణలో ఉండదు. అయితే జ్యోతిష్యం తెలిసిన వ్యక్తి గత జన్మలో చేసిన కర్మను పరిగణలోకి తీసుకుంటాడు. అతనికి దైవానుగ్రహం రక్షిస్తూ ఉంటుంది అని తెలుసు. ఇది తెలివైన జ్యోతిష్కుడు ఈ విషయాన్ని తన వద్దకు వచ్చిన వ్యక్తికి, పృచ్ఛకునికి వివరించగలుగుతాడు. అర్థం చేసుకునే వారికి ఇబ్బందులు లేదు. ప్రాచీన ఋషులు ప్రతిపాదించిన జన్మ జ్యోతిష్య అనేది కర్మ సిద్ధాంతం యొక్క పునాదులు కలిగి ఉన్న గొప్ప శాస్త్రం. దాన్ని వివరించే జ్యోతిష్కుడు జాతకం ద్వారా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం జ్ఞానం పరిమితంగా ఉన్నప్పుడు వారి వ్యాఖ్యాతకు కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా తెలియనప్పుడు మాత్రమే అతను సొంత తెలివితేటలకు ప్రాధాన్యం ఇస్తాడు మరియు సలహాలు ఇస్తాడు. స్థానికుడు తన సూచనలు అనుసరించాడని మరియు చివరికి అతను కావలసిన ఫలితాలను పొందాడని అతను తర్వాత అర్థం చేసుకుంటాడు. కానీ అతను ఊహించినది అసంపూర్ణమని అతను గ్రహించలేడు. అతను వర్తమానాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఒక వ్యక్తిని ఏ పరిస్థితుల్లో ఉంచాలి, ఒకరి ఇష్టాన్ని మరియు అంతిమ ఫలితాన్ని అమలు చేయడం ద్వారా దాన్ని మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకోలేడు. నిజానికి అన్ని జాతకాల్లో విషయం కనిపిస్తుంది. దాని అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది. స్వీయ శ్రేయస్సుకు ఆపాదించుకోవడం అనేది ఒక ఇష్టానికి మరియు ఒక సొంత నిర్ణయానికి ప్రాముఖ్యత ఇవ్వడం తప్ప మరొకటి కాదు. మనిషి ఒక నిర్దిష్ట విధికి సంబంధించిన అంశంగా మరియు మానవ ప్రయత్నాన్ని విధిగా నెరవేర్పుగా సూచించినట్లు జ్యోతిష్ శాస్త్రం స్పష్టంగా తెలుపుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఒక రాజీగా చెప్పవచ్చు, మనిషి తన గత జన్మ కర్మల ప్రభావాలకు బానిసగా ఉంటాడు. అవి అడ్డుకోవడం, ఆపుచేయడం, మార్చడం చేయలేడు. అదే మన సంచిత కర్మలో నుంచి వచ్చిన ప్రారంభ కర్మ. చేసిన కర్మను మార్చలేడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అనుభవించాల్సింది. అప్పు చేస్తే అప్పును తీర్చాల్సిందే కదా, అప్పు ఎగ్గొట్టలేడు కదా. అప్పు తీర్చకపోతే ఇంకా దాని యొక్క వడ్డీ పెరిగి ఇంకా అది కుప్పలుగా పేరుకుపోతుంది. దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది తప్ప జరిగేది ఏమీ లేదు. కాబట్టి ఆ కర్మను అనుభవించడానికి ధైర్య సాహసాలతో మానసికంగా ఉండాలి. వర్తమానం, మన భవిష్యత్తు అన్ని సినీ చలనచిత్రలో గతంలో వివరించిన విధంగా నమోదు చేయబడి ఉంటాయి. నక్షత్రాలు మరియు వాటి గ్రహాలు వాటి గమనంలో మనం అనుభవించాల్సిన కర్మలను సూచిస్తాయి. అవి గతంలో చేసినవి మాత్రమే కాకుండా భవిష్యత్తులో అనుభవించాల్సిన, ఎదుర్కోవాల్సిన కర్మలతో కూడి ఈ జన్మ ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. విధి అనివార్యమైంది. విధిని తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. ఇంకొక వీడియోలో భాగంలో నా సొంత అనుభవాన్ని కూడా మీకు చివరగా వివరిస్తాను. కర్మను ఎలా తప్పించుకోలేకపోయాను నేను జీవితంలో అనే విషయాన్ని. కర్మను తప్పించడానికి భగవంతుడు నాకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా నేను ఆ కర్మను తప్పించుకోలేకపోయాను. అది ఎలాంటి కర్మ అనేది కూడా తర్వాత వీడియోలో వివరిస్తాను. ఇకపోతే సైన్స్లోని ఏదైనా శాఖలో నైపుణ్యం కలిగిన సమర్థులైన జ్యోతిష్కులు ఒక సంఘటనను ఎటువంటి సందేహం లేకుండా ధైర్యంగా ప్రకటించగలుగుతారు మరియు సంఘటన జరిగిన సమయాన్ని కూడా పేర్కొంటూ ఒక నిర్దిష్ట ఫలితం తప్పక జరిగే సవాల్ను స్వీకరించే స్థాయిలో ఉంటారు. ఈ క్రింది కొన్ని అద్భుతమైన ఉదాహరణలు
వివరిస్తే మీకే అర్థమవుతుంది విధి అనివార్యమైందా కాదా అనే విషయం. ఇక మనకు తెలిసిన విక్రమాదిత్య కథ తెలుసు కదా, దాంట్లో రాజు విక్రమాదిత్య యొక్క జీవితంలో జరిగిన సంఘటన ఒకటి ఇక్కడ మీకు వివరిస్తున్నాను. అతని ఆస్థానంలో చాలామంది జ్యోతిష్కులు ఉండేవారు. వారిలో మిహిరా అనే ఒక జ్యోతిష్కుడు ఒక మేధావి దిగ్గజం మరియు అత్యంత ప్రసిద్ధి చెందినవాడు. అతను విక్రమార్క చక్రవర్తి చేత మాత్రమే కాకుండా అతని సహచరులు మరియు సాధారణ ప్రజల చేత కూడా ప్రశంసింపబడుతూ ఉండేవాడు, పొగడబడుతుండేవాడు. ఎందుకంటే ఆయన అనుభవం అలాంటిది. మంచి నిష్ణాతుడు జ్యోతిష్యంలో మరియు ఎంతో గౌరవాన్ని పొందాడు ఆ రాజ్యంలో. రాజుకి ఒక కొడుకు ఉండేవాడు. మిహిరా యువరాజు జాతకాన్ని పరిశీలించి జాతకం వేయమన్నాడు. ఇతర జ్యోతిష్కులు కూడా వివిధ గణన విధానాలతో ఉపయోగించి వారి జాతకాన్ని సిద్ధం చేశారు. నిరయణ, దృక్, గణిత మొదలైనవి ఉపయోగించి జాతకాలు తయారు చేశారు. కాళిదాస్ మరియు వరరుచి పంచసిద్ధాంతిక రచయితకు అనుకూలంగా ఉన్నారు మరియు అందువల్ల సిద్ధాంతం లేదా నిరయణ పద్ధతి అనుసరించారు. ఇతరులు ఏ వ్యవస్థను అనుసరించినా 18 సంవత్సరాల వయసులో యువరాజుకు ప్రమాదం కలుగుతుందని అందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యువరాజు యొక్క ప్రమాదం మరియు మరణానికి గల కారణాలపై వారు ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. వేటాడేటప్పుడు జంతువు చేసిన గాయాల వల్ల యువరాజు ప్రాణాలు కోల్పోవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ చాలా అనుభవజ్ఞుడైన మరియు మంచి అనుభవజ్ఞుడైన వరాహమిహిరుడు ఆదిత్య భగవాన్ని ఆశీర్వాదాన్ని పొంది దివ్యదృష్టి మరియు వాక్సిద్ధిని కలిగి ఉన్నవాడు. రాజకుమారుడు ఒక నిర్దిష్ట తేదీలో ఒక నిర్దిష్ట సమయంలోని గంటలో వరాహుడు అంటే ఒక పంది చేత చంపబడతాడని స్పష్టంగా మరియు ధైర్యంగా రాజుకు తెలిపాడు. ఎటువంటి మానవ నివారణలు ప్రమాదాన్ని నివారించలేవని మరియు అపమృత్యు నుండి అతన్ని రక్షించలేరని మరియు ఈ బాధాకరమైన సంఘటనను మార్చలేమని కూడా ఆయన రాజుకు వివరించాడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అన్ని జాగ్రత్తలు తీసుకున్న యువరాజు బ్రతకలేడని చెప్పాడు. సంవత్సరాలు గడిచాయి. ప్రిన్స్ దృఢమైన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. సంఘటనాత్మక రోజు కొన్ని నెలల ముందుగా కూడా అతని పరిసరాలు బాగా సంరక్షించబడ్డాయి. విధిలేని రోజు రానే వచ్చింది. రాజు రాజ్యసభను నిర్వహించాడు. భారీ జనసమూహం ఆతృతగా ఎదురుచూస్తుంది. రాజు తన గణనలను ధృవీకరించమని మరియు అదృష్ట గడియ సాయంత్రం 5 గంటల వరకు అవుతుందో లేదో నిర్ధారించమని వరాహమిహిరుని అభ్యర్థించాడు. ముందుగా ఊహించిన విధంగా ఆ రోజున రాజు చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అందరికీ అనుమానంగానే ఉంది. అప్రమత్తమైన యోధుల భారీ సైన్యం ద్వారా చాలా బాగా రక్షింపబడిన యువరాజు ప్యాలెస్లోకి ఏ అడవి పంది లేదా అడవి జంతువు కూడా ప్రవేశించే అవకాశం లేదు. యువరాజును 7వ అంతస్తులో కూర్చోమని అడిగారు మరియు అన్ని మెట్లు పూర్తిగా కాపలాగా సైనికులను ఏర్పాటు చేశారు. తన కొడుకును క్షేమంగా ఉన్నాడని రాజు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి అతను వరాహమిహిరుడిని రాజభవనంలోకి ఎవరిని అనుమతించినప్పుడు మరియు ముఖ్యంగా ఏ జంతువు కూడా ప్రవేశించలేకుండా పంది వల్ల కలిగే గాయాలతో తన కుమారుడు ఎలా చనిపోతాడని మళ్ళీ అడిగాడు మిహిరుణ్ణి. అతను తన అసలు అంచనా గురించి లోతుగా పునఃపరిశీలించమని మళ్ళీ అభ్యర్థించాడు. రాజు ఈ శాస్త్రాన్ని గౌరవించాలనుకున్నందున ఆ అంచనా నిజమని రుజువైతే అతను మిహిరకు వరాహ అనే రాజబిరుదు యొక్క చిహ్నాన్ని ప్రదానం చేయాలని మనసులో అనుకున్నాడు. కొన్ని నిమిషాలకు పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. మిహిరా సమాధానం వినడానికి జనం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వరాహమిహిరుడు తాను సూర్యభగవానికి భక్తుడని వాక్సిద్ధి ప్రసాదించాడని చెప్పాడు. ఎలాంటి తప్పులు చేయలేదని చెప్పారు. పంది వల్ల ఏర్పడే గాయాల వల్ల యువరాజు మరణం తప్పదని జాతకం చూసి మళ్ళీ లెక్కలు కట్టి చెప్పాడు. ఎలాంటి సందేహం లేకుండా వివరించాడు. పూర్వ జన్మలో యువరాజు చేసిన కర్మ ప్రకారం ఆయన జాతకంలో గ్రహాల స్థితిని బట్టి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుందని పుట్టిన సమయంలో గ్రహాల స్థానం ద్వారా తెలుస్తాయని అతను తిరిగి రాజుకు వివరించాడు. అందువల్ల విధిని తప్పించడానికి చేసే మానవ ప్రయత్నాలన్నీ కూడా
విఫలమవుతాయని, యువరాజు విధి తప్పించుకోలేడని మిహిరుడు వివరించాడు రాజుకు. ఇంత కట్టుదిట్టమైన కాపలా ఉన్న ప్యాలెస్లో ఏమి జరుగుతుందని అందరూ కూడా అత్యుత్సాహంతో కూడి చూస్తూ ఉన్నారు. తరచుగా ప్రిన్స్ ఆరోగ్యం గురించి సమాచారం ఇవ్వమని ఒక యోధుడిని నియమించారు. అతను ఆరోగ్యంగా ఉన్నాడని నివేదికలు క్రమం తప్పకుండా అందుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఒక యోధుడు ప్రిన్స్ బాగానే ఉన్నాడని మరియు ఆ ప్రదేశం అంతా ప్రశాంతంగా ఉందని నివేదించాడు. కాసేపటికి తర్వాత మరో సైనికుడు అదే వార్తను మోసుకొచ్చాడు. కానీ వరాహమిహిరుడు ఒప్పుకోలేదు. అతను నిర్ణీత సమయానికి యువరాజు మరణించాడని, వారు ధృవీకరిస్తే మంచిదని అతను ప్రశాంతంగా రాజుతో చెప్పారు. రాజు మౌనంగా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత మరో సైనికుడు అసెంబ్లీలోకి వచ్చి ఆ ప్రదేశాన్ని ప్రశాంతంగా ఉందని, ఎలాంటి గొడవలు లేవని కూడా వివరించాడు. రాజు అంచనాను అనుమానించడం ప్రారంభించాడు మరియు అతని గణనలో ఏదైనా తప్పు ఉందా అని మళ్ళీ మిహిరాతో అన్నాడు. తాను ఊహించిన తరుణంలో చనిపోయాడని మిహిరా పునరుద్ఘాటించాడు. యువరాజు రక్తం మడుగులో పడి ఉన్నాడని అతను ధైర్యంగా పేర్కొన్నాడు. బహుశా కాపలాదారు మరియు సహచరులు దాన్ని గమనించి ఉండకపోవచ్చు అని వివరించాడు. స్వయంగా వెళ్ళి చూడమని రాజును సూచించిన పిమ్మట రాజు కొందరు ముఖ్యమైన అధికారులతో ఒకరి తర్వాత ఒకరు మెట్లు ఎక్కి టెర్రస్ పైకి వెళ్ళారు. రాజు 7వ అంతస్తుకు చేరుకున్నాడు. యువరాజు యొక్క సహచరులందరూ కూడా ఆటల్లో మునిగి తేలుతూ ఉన్నారు మరియు రాజు రాకను గమనించలేదు వారంతా కూడా. రాజుగారికి ఒక విచారణలో యువరాజు వారితో ఆడుకుంటున్నాడని మరియు కొద్దిసేపటి క్రితం అతను పక్కనే ఉన్న బహిరంగ డాబాలోకి వెళ్ళాడని చెప్పారు. అర్థం చేసుకున్నాడు. అందరూ త్వరగా ఓపెన్ టెర్రస్లోకి అడుగుపెట్టారు. ఓ దేవుడా, ఎంత ఘోరం జరిగింది! వారి తీవ్ర దుఃఖానికి యువరాజు రక్తమడుగులో చనిపోయి కనిపించడం చూసి దుఃఖించారు అందరూ కూడా. కృత్రిమ పంది పంజాతో అతని శరీరం గాయపడినట్లు వారు గుర్తించారు. ఆ విధంగా రాజు మరియు అతని ప్రజల ప్రయత్నాలన్నీ కూడా విఫలమై విధి యువరాజును సంభవించింది. కాబట్టి విధిని తప్పించుకోలేరు. గ్రహాలచే సూచింపబడిన విధంగా యువరాజు యొక్క కర్మ ప్రకారం దేవుని సంకల్పం ఫలించింది. అందువల్ల మన జీవితంలో జరిగే అన్ని సంఘటనల వాస్తవాలకి మన నియంత్రణకు మించినవి మరియు మనం వాటిని ఎదుర్కోవాల్సింది తప్ప తప్పించుకోలేము. వాటినే దృఢకర్మలు అంటారు. దృఢకర్మ అనేది మారలేని కర్మ అన్నమాట. అనుభవించాల్సింది. అదృఢ అనే కర్మ ఉంటుంది, అది కొంతవరకు మార్పు చేస్తుంది. క్రియాశీల కర్మ ఉంటుంది, అది మనం చేసే మంచి కర్మల వల్ల మనం చేసుకున్న పూర్వపు జన్మలో ఉండే కర్మలను మార్పు తెస్తుంది. మన పూర్వజన్మల కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఇది దృఢకర్మ. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈ దృఢ అదృఢ అనే కర్మల గురించి తర్వాత వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. అవి ఏ రాసులు, దృఢ రాసులు, అదృఢ రాసులు, దృఢ రాసులు అని కూడా ఉంటాయి. వాటిని కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. అంతవరకు ఈ వీడియో చివరి వరకు చూడండి. స్థలం నిర్మించబడినప్పుడు వాస్తుశిల్పి జెండా నిలబెట్టాడు మరియు కృత్రిమ పందిని తయారు చేసి జెండాపై నిలిపాడు. ఆ కృత్రిమ పంది యొక్క పంజా ఇనుపరాడుతో చేయబడి ఉంది. ఆ స్తంభం విరగడంతో పంది బొమ్మ యొక్క ఇనుపరాడు యువరాజు ఛాతీలో గుచ్చుకొని ఆయన మరణించగా సంభవించింది. అతని ఈ విక్రమాదిత్య రాజ్యంలో అన్ని టవర్లు కూడా ఈ రాయల్ ఎంబ్లంతో కలిగి ఉన్నందున ప్యాలెస్ పైభాగంలో ప్రతి చోట కూడా ఒక ఇనుప మరియు మోటార్తో ఓ కృత్రిమ పందిని తయారు చేసి పైన జెండాపై నిలిపారు. అలాంటి కృత్రిమ పంది మరణానికి కారణం కావచ్చని ఎవరికీ అర్థం కాలేదు. ముందుగా యువరాజుకు సాయంత్రం 5 గంటల సమయంలో అశాంతిగా అనిపించింది. అతను స్వచ్ఛమైన గాలి కోసం పైన ఓపెన్ టెర్రస్ పైకి వెళ్ళాడు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు బలంగా వీచిన గాలికి ఆ స్తంభం విరిగి ముక్కలై పడిపోయింది మరియు పందిబొమ్మ కింద పడిపోయింది. అదే సమయంలో యువరాజు ఆ ప్రదేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి తిరుగుతున్నాడు. అదే అతని నేరుగా ఆ యువరాజు ఛాతిపై పడి గాయం చేసి ప్రాణం పోయేలా చేసింది. రక్తమడుగులో అతని శరీరం చూడడం అందరికీ చాలా దుఃఖాన్ని కలిగించింది.
ఇలా కర్మఫలాన్ని యువరాజు తప్పించుకోలేక అనుభవించాడు. ఇక రెండో కథలో జూలియస్ సీజర్కి ఇచ్చిన వృత్తాంతం మనం తెలుసుకుందాం. జూలియస్ సీజర్కి ఇచ్చిన సూతర్ సేయర్ యొక్క అంచనా ప్రకారం మార్చి 15వ తేదీన అతని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అది సరైనదని నిరూపించబడింది. జూలియస్ సీజర్ ఇంట్లో ఉంటే అతని ప్రాణాలకు ముప్పు జరిగేది కాదేమో, కానీ జరగబోయే దుస్సంఘటన సీజర్ని ఒప్పించి సెనేట్కి తీసుకెళ్లేలా బ్రూటస్ను ప్రేరేపించింది. సీజర్ అంచనాకు గౌరవం ఇవ్వడానికి దేవుడు మరో అవకాశం కూడా ఇచ్చాడు. దారిలో సీజర్ ప్రమాదాన్ని ముందే ఊహించిన సూత్ సేయర్ని మళ్ళీ కలిశాడు. సీజర్ అతనితో మార్చి 15తో వచ్చేసింది, కానీ జ్యోతిష్ నిజం కాలేదు కదా అని చెప్పాడు. జ్యోతిష్కునితో మీ లెక్కలు తప్పాయి అన్నాడు. అనగానే సూత్ సేయర్ ప్రశాంతంగా మరియు విశ్వాసంతో, అయ్యో సీజర్ గారు, మార్చి 15 అంటే వచ్చింది కానీ ముగియలేదు కదా, ఇంకా సాయంత్రం కాలం వరకు ఉంది, ఈరోజు ఇంకా సమయం చాలా ఉంది. నిజానికి కొన్ని గంటల్లో సీజర్ బ్రూటస్ చేత చంపబడ్డాడు మరియు సీజర్ మరణాన్ని ఎవరూ ఆపలేకపోయారు. జ్యోతిష్యాన్ని నమ్మని వారికి సరిదిద్దడానికి ఇక విధిని తప్పించుకోలేని పరీక్షిత్ మహారాజ్ చక్రవర్తి కథనాన్ని గురించి ఇక్కడ కొంత వివరిస్తాను. విష్ణురాతుడు ఆయన పరీక్షిత్ మహారాజు యొక్క అసలు పేరు. ఆయన పరీక్షిత్తు పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఎంతో చురుకైన పరీక్షిత్తు క్షత్రియ విద్యలను అభ్యసించి యుక్త వయస్సులో ఉత్తర కుమార్తె ఐరావతిని వివాహం చేసుకుంటాడు. ఒకసారి పరీక్షిత్తు వేటకు మృగాన్ని వేటాడుతూ శమీక మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అక్కడ తపస్సులో ఉన్న మునిని చూసి తన నుంచి తప్పించుకు వచ్చిన మృగం ఎక్కడ ఉందని అడుగుతాడు. తపస్సులో లీనమై శమీక ముని సమాధానం ఇవ్వలేకపోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన మహారాజు ఆయనకు సమీపంలో చచ్చిపడి ఉన్న ఒక పామును ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు ఆగ్రహంతో. కొద్దిసేపటికి క్షణికావేశం అనేది మనిషిని ఏ రకంగా నాశనం చేస్తుందనే విషయాన్ని ఈ కథలో మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి కోపం తెచ్చుకోకపోవడం అనే విషయాన్ని ఏదైనా సంఘటన జరిగినప్పుడు కొంత ప్రశాంతంగా 1 నుంచి 10 వరకు లెక్క పెట్టాలని పెద్దవారు చెప్తూ ఉంటారు. అలాగా మనం ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి ప్రమాదం జరగదు జీవితంలో. కానీ కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన మునికుమారుడు తన తండ్రి మెడలో పామును చూసి కోపోద్రిక్తుడు అవుతాడు. ఈ పని చేసిన వాడు 7 రోజుల్లో సర్పం వల్ల మరణిస్తాడని శపిస్తాడు. అయితే కుమారుడి తొందరపాటు తనం గురించి తెలుసుకున్న శమీక ముని అతడి మందలిస్తాడు. రాజు తెలియక చేసిన చిన్న తప్పునకు అంత పెద్ద శిక్ష సరికాదన్నారు. అనంతరం పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్ళి తన కుమారుడి శాపం గురించి వివరించగా పరీక్షిత్ మహారాజు పాశ్చాత్తాపంతో బాధపడతాడు. అయినా లాభం లేదు కదా. తన కుమారుడు జనమేజయునికి రాజ్యపాలన అప్పగించి ప్రాయోపవేశం చేయాలని పరీక్షిత్ మహారాజు నిర్ణయించుకుంటాడు. పరీక్షిత్తునకు తనకు వచ్చిన ఆపద గురించి పలువురు మహర్షుల కలిసి, మునీశ్వరులారా, నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను. పాశ్చాత్తాపడ్డా లాభం లేదు. ఆ శాపాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి నేను ఈ క్షమకు నోచుకోలేనా? నాకు సద్గతులు ఉంటాయా? నాకు జ్ఞానబోధ చేయండి. 1 వారంలో నేను పరమార్థాన్ని పొందే మార్గాన్ని సూచించండి. నాకు మోక్షాన్ని ప్రోత్సహించడాన్ని వేడుకుంటాడు. పరీక్షిత్ మహారాజు స్థితికి జాలిపడిన వారు, దీనికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను వ్యాస భగవాన్ యొక్క కుమారుడు శుకమహర్షిని ఒక్కడే సమర్థుడని సలహా ఇస్తారు. ఆయన శుకమహర్షిని వేడుకోవడం ద్వారా అరిషడ్ వర్గాలను జయించే మార్గం భక్తి ముక్తిని శుకమహర్షి భాగవతాన్ని 1 సప్తాహం రోజుల్లో బోధిస్తాడు. ఆ క్రమంలో పరీక్షిత్తు అడిగిన అనేక సందేహాలను తీరుస్తాడు. సర్పం వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్తు గంగా తీరంలో దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకొని అందులో నివసిస్తూ ఉంటాడు. కానీ విధిని ఎవరూ తప్పించుకోలేరు కదా. భాగవత సప్తాహం రోజున మానవ రూపం దాల్చిన సర్పాలు పరీక్షిత్తులకు పండ్లుగా సమర్పిస్తారు. ఆ పండ్లలో ఒక పండులో దాగి ఉన్న తక్షకుడు అనే సర్పం బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్ మహారాజు మరణిస్తాడు.
మహర్షులు బోధించిన జ్ఞానామృతము భాగవత శ్రవణంతో పరీక్షిత్ మహారాజు మోక్షం ప్రాప్తించింది. కానీ ఈ సందర్భంగా మనకు అర్థమైంది ఏంటంటే, చేసిన పాపం ఎటు తప్పదు పోదు, ఎంతటి వాడైనా తన కర్మను అనుభవించాల్సింది అనే విషయాన్ని మనకు బోధపడుతుంది ఈ కథ ద్వారా. క్షణికావేశం కూడా పనికిరాదనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్షణికావేశంలో మనం చేసే చిన్న తప్పులు కూడా మనిషిని అధపాతాళానికి తోసేస్తాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఢిల్లీలో ట్రాఫిక్లో కొన్ని కార్లు వరుసగా పోతూ ఉంటాయి. ఆ కార్లు పోతున్నప్పుడు సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఆగి ఉంటుంది. ముందు సిగ్నల్లో మొదటి వరుసలో నిలబడి ఉన్న అతను ఏదో జాస్తో సరిగ్గా గ్రీన్ సిగ్నల్ పడ్డా చూసుకోకుండా ఉంటాడు. వెనుక కారులో ఉన్న అతను ఆవేశంతో హార్న్ కొట్టినా కూడా కారు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళడు. ఆవేశంలో అతను కారు దిగి వచ్చి అతన్ని కాళ్ళను పట్టుకొని దబా వాయించి కొట్టేస్తాడు. ఆ ఆవేశంలో అతను చాలా వీక్ పర్సనాలిటీ కావడం వల్ల ఆ దెబ్బలకు ఆయన అక్కడికక్కడే మరణిస్తాడు. దానివల్ల నష్టం జరిగింది ఎవరికి? ఇద్దరికీ నష్టం జరిగింది. ఒకటి ప్రాణం తీసి ఆ కుటుంబాన్ని నష్టం చేశాడు ఆవేశంలో. తన యొక్క క్షణికావేశంలో తను జైలు పాలయ్యాడు జీవితాంతం. ఈ రకంగా క్షణికావేశం చేస్తూ వల్ల మనుషులు ఎంతటి దానికైనా అధపాతాళానికి పోతారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని కోపం తెచ్చుకోవడం అనే దాని విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం వచ్చింది. చాలా కోపం వస్తుంది మనకు కొన్ని విషయాల్లో కూడా, అయినా కూడా నిగ్రహించుకోవడం అనేది చాలా అవసరం. ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఇదే. శని కేతువులు కలిసినప్పుడల్లా కీడు కలుగుతుందని జ్యోతిష్ శాస్త్రం తెలుపుతుంది. ఇక్కడ మన జ్యోతిషాన్ని పరిశీలిస్తే శని మౌని అంటే ముని అని, ఋషి అని, మరియు కేతు అంటే విషపూరితమైన పాము అని తెలుస్తుంది. పరీక్షిత్ జాతకంలో శని కేతువుల దశలు నడుస్తున్నప్పుడు వారి యొక్క ప్రభావం చేత ఆయన ఇలాంటి ఇలాంటి దుస్సంఘటనకు పాల్పడి ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఈ సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మార్పులు తేవాలని నేను కోరుకుంటున్నాను. సంఘటన స్వభావం ప్రతి ఒక్కరికి భాగవతం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తమ పిల్లలకు వాళ్ళ తర్వాత తరాల వారికి వివరించాలి. చిన్నప్పుడే వివరించడం ద్వారా పిల్లలు పెద్దగయ్యేలోగా వాళ్ళు విషయాన్ని గ్రహించి వాళ్ళ కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సంఘటన స్వభావం మరియు సమయం తెలిసిన తర్వాత కూడా ఎంత శక్తివంతుడైన దాన్ని మార్చలేడని చూపడానికి ఈ ఉదాహరణ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏదైనా విధిని తప్పించుకోవడం ఎవరి తరం కాదు కదా. వ్యర్థంగా ప్రయత్నించడం కంటే కర్మలు ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. పరీక్షిత్ మహారాజు సర్పయాగం కూడా చేశాడు, అయినా కూడా ఆయన తప్పించుకోలేకపోయాడు. ఆ విషయాన్ని గ్రహించాలి ఇక్కడ మనం. ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నించవచ్చు, ఇంకా అతని జన్మ చాటు ద్వారా అతనికి ఇంకా ఆయుస్సు బాకీ ఉంది కాబట్టి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ఆత్మహత్య ప్రయత్నంలో సఫలం కాలేకపోతాడు. అతనికి జీవితంపై విరక్తి కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి అంటే దుష్ప్రవర్తన, అహంకారి, మొండి అయిన క్రూరమైన భార్యతో వివాహం జరుగుతుంది కాబట్టి ఆమె ఎప్పుడూ అతన్ని వాదిస్తుంది, దూకుడుగా దురభిమానంగా దుర్భాషలు ఆడుతూ ఉంటుంది. ఆమెతో ఇంకా సరిపట్టిలోనూ అసాధ్యం అనిపించి ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకుంటాడు. అతను తన జీవితాన్ని ముగించడానికి సముద్రంలోకి వెళ్తాడు. కానీ అతను మంచి గజ ఈతగాడు. సముద్రంలో మునిగితే నేను ఈత కొట్టుకుని బయటకు వస్తాను కాబట్టి అదవి చేస్తాడా సముద్రం నడుస్తూ ఇంకా రకరకాలుగా ఆలోచిస్తాడు ఏ రకంగా చనిపోవాలనే ఉద్దేశం చేత. అతను సముద్రానికి సమీపంలో ఎవరూ లేని ప్రదేశంలో ఒక పెద్ద చెట్టును చూస్తాడు. పొడివాటి తాడు తీసుకొని చెట్టుకు పైకి ఎక్కి సముద్రం మీదుగా ఉన్న కొమ్మకు తాడు కడతాడు. మరో చివరి లూప్ చేసుకుంటాడు. కానీ ఆ తెడమకు తగిలిచి ఉంటే తను చనిపోయే సమయంలో తన గొంతు తనకు బాధ కలుగుతుందని చెప్పి మరీ తిరిగి ఇంటికి వచ్చి అతను మద్యపానం చేసి వస్తుంటాడు. అప్పటికి కూడా అతనికి తృప్తిగా ఉంటుంది. మద్యపానం చేసిన ఇంకా నేను చనిపోతానో లేదని చెప్పి ఒక రివాల్వర్ ఇంట్లో లోడ్ చేసిన రివాల్వర్ను తీసుకొని వచ్చి అతను ఆ తాడును సర్దుబాటు చేసి లూప్లో ఉంచి చెట్టు కొమ్మకి ఒక కిక్కు ఇచ్చి నేరుగా కింద పడిపోతాడు. పడిపోతున్నప్పుడు అతను కాల్చుకుంటాడు తన కణతకు. కానీ ఆ కుదుపుకు కారణంగా అతను లక్ష్యం తప్పిపోయి బుల్లెట్ అతని నుదిటికి తగలకుండా తాడు తెగిపోతుంది. అతను సముద్రంలో దూకి నీళ్ళల్లో పడిపోతాడు. ఆ రకంగా అతను నీళ్ళల్లో పడిపోగానే ఆ ఉప్పు నీటి తాగడం వల్ల అతనిలో ఉన్న మత్తు దిగిపోతుంది.
ఇలాగా అతను సముద్రాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాడు చివరికి. మరియు మునుపటి కంటే కొంత అతనికి తెలుస్తుంది, నేను ఎలాంటి ప్రయత్నం చేసినా చనిపోలేననే విషయాన్ని తెలుసుకుంటాడు చివరికి. ఉరివేసుకుని శబ్దంలో మునిగిపోయి విషమిచ్చి చనిపోయేలా రివాల్వర్ను కూడా ఉపయోగించుకున్నా కూడా మరణం పొందలేకపోయాను కదా, కాబట్టి నా మరణం ఇప్పట్లో లేదనే విషయాన్ని అతను గ్రహిస్తాడు. వాటిలో అదృష్టము, దీర్ఘాయువు, ప్రమాదము, వివాహము, విధికి వ్యతిరేకంగా వెళ్ళడానికి అసమర్థత, వీటన్నింటినీ కూడా కర్మనే నిర్ణయిస్తుంది కదా. జాతకంలో ఉన్న గ్రహస్థితి మన జీవితాన్ని శాసిస్తాయి షేక్స్పియర్ చెప్తూ ఉండేవాడు. ఇక్కడితో ముగిస్తున్నాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ పెరిగిందనే ఉద్దేశం చేత ఈ తర్వాత వీడియోలో మీకు కర్మల గురించి వివరిస్తాను. కర్మలు ఎన్ని రకాలు, కర్మలు సంచిత కర్మలు అంటే ఏంటి, ఆగామి కర్మలు అంటే ఏంటి, అలాగే ప్రారంభ కర్మలు అంటే ప్రారంభం అని మాట్లాడుతుంటారు అందరూ కూడా. ప్రారంభం అంటే ఏమిటంటే పూర్వజన్మలో మనం చేసుకున్న ఈ జన్మకు, ఇప్పుడు పుట్టిన జన్మ నుంచి ఇంతకుముందు జన్మల్లో 100 జన్మలు ఉండొచ్చు, 50 జన్మలు ఉండొచ్చు, 20 జన్మలు ఉండొచ్చు. ఎన్ని జన్మల్లో జన్మించి ఉంటామో ఆ జన్మలో చేసిన పుణ్య పాప కర్మల యొక్క డిపాజిటే మనము ఈ ప్రారంభ కర్మగా డిసైడ్ అవుతుంది. అంటే దీనికి ఉదాహరణగా వచ్చిన మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పూర్వజన్మల్లో మన బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఒక 4-5 అకౌంట్లు ఉన్నాయి. 4-5 అకౌంట్లో కూడా అన్ని అకౌంట్లు మనం ఆపరేట్ చేయము, ఏదో ఒక అకౌంట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంటాము. అందువరకు ఏం చేస్తుంటామంటే ఆ బ్యాంకులో ఉండే అమౌంట్ మన అవసరానికి ఎంత అవసరం ఉంటుందో అంత దాన్ని ఆ బ్యాంకులో వేరే బ్యాంకు నుంచి తీసి ఈ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసుకొని దీన్ని విత్డ్రా చేసి ఖర్చు పెడుతుంటాము. ఒకవేళ మనం అప్పులు కూడా చేసి ఉన్నాం అనుకోండి, ఆ అప్పులు కూడా ఈ బ్యాంక్ అకౌంట్లోంచి ఎంత అవసరం, ఎంత అప్పు తెచ్చాలో అంత అమౌంట్ వేసుకుని ఆ అమౌంట్ ద్వారా అప్పులు తీరుస్తుంటాం. ఇది ప్రారంభ కర్మ. ప్రారంభ కర్మ అంటే పూర్వజన్మలు చేస్తున్న పుణ్యభా ఫలాల కర్మాలన్నీ కూడా సంచిత కర్మ అంటారు దాన్ని. ఆ సంచిత కర్మలో ఉండే పుణ్యభా ఫలాలను కూడా ప్రారంభంలో జమ అవుతుంటాయి. అయితే భగవంతుడు ఒక వీళ్ళను కల్పించాడు, ఏంటంటే వెసులుబాటు కల్పించాడు మానవులకి. ఏంటంటే ఈ జన్మలో ఈ వ్యక్తి ఎంత పాపం అనుభవిస్తాడు, ఎంత పాపాన్ని ఇతను అనుభవించాల్సి ఉంటుంది, ఎంత సుఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అనేది ఇది పుణ్య పాప కర్మలకు అవసరం ఉన్నంత ఈ జీవితానికి సరిపోయేంత డిపాజిట్ మాత్రమే ఈ జన్మలకు ఇస్తాడు. మిగతా అంతా అలాగే ఉంటుంది. ఆ సంచిత కర్మలో ఉండే పాపకర్మలన్నీ కూడా పూర్తయ్యేంత వరకు మనిషి మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉండాల్సి వస్తుంది. అలా జన్మలు ఎత్తు ఉండాల్సి సంచిత కర్మలో 0 బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మీకు మోక్షం లభిస్తుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇది యొక్క కర్మ సిద్ధాంతం యొక్క ప్రిన్సిపల్స్, రూల్స్. కాబట్టి అయితే ఈ పూర్వజన్మలో ఉన్న పుణ్యపాప కర్మలను తగ్గించుకోవడానికి క్రియాశీల కర్మ అని కూడా ఉంటుంది. అది ఈ జన్మలో మనం చేసే పుణ్యాలు కానీ పాపాలు కానీ అనుభవించడమే కాదు, మనం పుణ్యాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఆ పుణ్యము డిపాజిట్గా అవుతుంది తప్పితే ఈ జన్మల్లో దానివల్ల మనకు ఉపయోగం అంటూ ఏమి లేకపోయినా కూడా మళ్ళీ జన్మల్లో మనకు ఆ చేసుకున్న పాపకర్మలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అది ఆగామి కర్మ అంటారు. మనం చేసే క్రియాశీల కర్మ వల్ల ఆగామి కర్మను పుణ్యాన్ని పెంచుకోవడం వల్ల పాపకర్మ కొంత తగ్గుముఖం పడుతుంది. ఆ పాపకర్మ ఏదైతే సంచిత కర్మల్లో 0 అవుతుందో అప్పుడే మనిషి మోక్షాన్ని పొందుతాడు. అంతవరకు ఈ జన్మలు ఎత్తాల్సే వస్తుంది. ఇవి కర్మసిద్ధాంతం. దీంట్లో ఈ కర్మల్లో కూడా దృఢ అదృఢ అనేవి రకాలు 3 ఉంటాయి. దృఢకర్మ అంటే మనిషి ఎలాంటి మార్పు ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఒక మనిషిని చంపినప్పుడు జరిగిన దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఒకటిని చంపితే. అదే ఒక మనిషి మనసులో దొంగతనం చేయాలని అనుకుంటాడు కానీ చేయలేడు, చేయాలనే ఆలోచన రావడమే తప్పు, అది అదృఢ కర్మ అవుతుంది. దృఢకర్మ అంటే చంపడం అవుతుంది. అదృఢ అంటే కూడా ఇంకా చిన్న తప్పులు అన్నమాట. ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. ఏవో రకంగా అవతలను తిట్టడమో, కొట్టడమో, ఏదో రకంగా బెదిరించడమో, ఏవో మోసాలు చేయడమో, ఇట్లాంటివి ఇవన్నీ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదృఢ కర్మలు కానీ దృఢ కర్మలు కానీ శాంతుల ద్వారా కానీ హోమాల ద్వారా కానీ ఏ రకంగా జపాలు చేయడం ద్వారా కానీ భగవత్ ప్రార్థనలు చేయడం కానీ భగవద్ దర్శనం చేసుకోవడం వల్ల కానీ మనం మార్చుకోవడానికి ఉంటుంది. కానీ దృఢకర్మ మాత్రం ఎలాంటి మార్పులు చేసుకోవాలి. అందుకే చాలామంది అడుగుతుంటారు, నేను ఏం పాపం చేశాను కాబట్టి ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడుతున్నా అంటారు. అది చాలా దృఢమైన కర్మలు చేస్తుంటారు కాబట్టి ఆ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దానికి మార్పు ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు అలాంటి కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక దంపతులు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక మెంటల్లీ రిటార్డెడ్ అబ్బాయి పుట్టాడు, వాడి జీవితాంతం పోషించాల్సి వస్తుంది. అది దృఢకర్మనే, అది అదృఢ కర్మ కిందకి రాదు. ఎందుకంటే ఆ మెంటల్ రిటార్డెడ్ పర్సన్ ఏం చేయలేము, మార్చలేము, అతన్ని మామూలు మనిషిని చేయలేము.
అతని కష్టాన్ని అతన్ని పోషించడము, అతను జీవించడము, లేకుంటే గుడ్డివాడు పుట్టాడు అనుకోండి వాడిని పోషించడము చేయడం, ఇవన్నీ కూడా దృఢకర్మల కిందకే వస్తాయి. దీని గురించి ఇంకా వివరంగా మీకు వచ్చే వీడియోలో వివరిస్తాను. ఇప్పటి వరకు వివరించింది చాలా లెంత్ అయినందుకు ముగిస్తున్నాను. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు నాకు చాలా కృతజ్ఞతలు. నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా కొన్ని వీడియోలు మీకు జ్యోతిష్యంలో చాలా డీప్గా ఉండే విషయాలను మీకు వివరిస్తాను. ఈ అదృఢ కర్మలో జాతకంలో అదృఢకర్మలంతా చెప్పాను, కానీ ఈ అదృఢాకర్మలు జాతకంలో ఎలా పరీక్షించాలనే విషయాన్ని కూడా వచ్చే వీడియోలో మీకు తప్పకుండా వివరిస్తాను. అవి తెలిస్తేనే తప్ప మనం దాని నుంచి ఎలా బయటపడతామా పడమా అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం నిర్ణయించుకోవచ్చు. అందరికీ శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.